రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రివ్యూ. కథా సారాంశం. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా యువత జీవితంలోని హాస్యం, ప్రేమ, సంఘర్షణలను చిత్రీకరిస్తుంది. డి రాఘవన్, ప్రదీప్ రంగనాథన్ ఒక మంచి విద్యార్థి, కాని ఒక అమ్మాయి కారణంగా అతని జీవితం మారుతుంది. కాలేజీలో అతను కీర్తి, అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమలో పడతాడు, కాని ఆమె అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. తర్వాత రాఘవన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పొంది జీవితంలో విజయం సాధిస్తాడు. పల్లవి, కయాదు లోహర్ తో పెళ్లి కూడా సెట్ అవుతుంది. కాని అతని జీవితంలోకి అతని కాలేజీ ప్రిన్సిపాల్ తిరిగి వస్తాడు. ఈ సంఘటనలు రాఘవన్ జీవితాన్ని మళ్లీ మార్చివేస్తాయి. ప్లస్ పాయింట్స్. నటీనటుల నటన. ప్రదీప్ రంగనాథన్ తన పాత్రలో బాగా ఒదిగిపోయాడు. అతని తండ్రి పాత్రలో జార్జ్ మేరియన్ నటన అద్భుతంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్ మరియు కయాదు లోహర్ నటన కూడా ఆకట్టుకుంది. హాస్యం మరియు భావోద్వేగాలు. సినిమాలో హాస్యం మరియు భావోద్వేగ సన్నివేశాలు బాగా చిత్రీకరించబడ్డాయి. ప్రదీప్ మరియు అతని తండ్రి మధ్య జరిగే సన్నివేశాలు ప్రత్యేకంగా మెప్పించాయి. యువజన థీమ్. సినిమా యువత జీవితంలోని సవాళ్లను మరియు సంఘటనలను బాగా చిత్రీకరిస్తుంది. ఫేక్ జాబ్లు తెచ్చుకునే అంశం వంటి సమకాలీన సమస్యలను సినిమా బాగా అందించింది. సాంకేతిక విభాగం. సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. నికేత్ బొమ్మి చిత్రీకరణ మరియు లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు అదనపు మెరుగులు తీసుకువచ్చాయి. మైనస్ పాయింట్స్. కథనం మరియు పేసింగ్. సినిమా రెండో భాగంలో కొంత నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి మరియు కథనంలో ఉత్సుకత కొంతవరకు తగ్గుతుంది. క్లైమాక్స్ సన్నివేశం తప్ప సెకండ్ హాఫ్లో కథ ఆసక్తిని కొనసాగించడంలో కొంతవరకు విఫలమైంది. డైరెక్షన్. దర్శకుడు అశ్వత్ మారిముత్తు కొన్ని సన్నివేశాలను బాగా డిజైన్ చేసినప్పటికీ మొత్తం సినిమా ట్రీట్మెంట్లో కొంత లోపం ఉంది. కథనాన్ని మరింత ఆసక్తికరంగా మలచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు తన శైలిలోనే సినిమాను ముగించారు. తీర్పు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఒక యువజన హాస్య, భావోద్వేగ చిత్రం. ప్రధాన పాత్రల నటన, హాస్యం మరియు సాంకేతిక విభాగం సినిమాకు ప్లస్ పాయింట్స్. కాని కథనం మరియు పేసింగ్లో కొన్ని లోపాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా యువతకు మరియు కుటుంబ ప్రేక్షకులకు మెప్పించే అంశాలు కలిగి ఉంది.